నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో ఇంకో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి వస్తున్నాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది మూవీ యూనిట్. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను మీడియాకు తెలిపాడు క్రిష్. గౌతమిపుత్ర శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. అయితే ఆ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న అగ్నిగోళాలు మండుతూ ఉంటాయి. అయితే ఆ టైంలో గుర్రం కాస్త ముందుకెళ్ళాక అగ్నిగోళాలు ఒకవైపున మాత్రమే పేలడం మొదలుపెట్టాయి. రెండో వైపు అగ్నిగోళాలు ఆగిపోవడంతో ముందుకెళ్లాల్సిన గుర్రం కాస్త పక్కకు తిరిగింది. దీంతో బాలకృష్ణ గుర్రం మీద నుంచి పసివాడితో సహా కింద పడిపోయారు. అయినా కానీ బిడ్డకు ప్రమాదం జరగకుండా భద్రంగా పట్టుకున్నాడు బాలకృష్ణ. ఆ పరిస్థితిలో కూడా తన గురించి పట్టించుకోకుండా బిడ్డకేం కాలేదు కదా అని ఆందోళన చెందడం ఆయనలోని మంచితనం ఏంటో ప్రత్యక్షంగా కనిపించింది. అంత జరిగినా ఆయన ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ షూటింగ్కి వచ్చేశారు. ఆయన ఈ ఏజ్లో కూడా అంతలా కష్టపడ్డాడు కాబట్టే సినిమా 70 రోజుల్లో పూర్తయిందని, అందుకే అనుకున్న దానికంటే కూడా ఎంతో చక్కగా సినిమా అవుట్పుట్ వచ్చిందని క్రిష్ తెలిపాడు.